మన్నా వర్తమానములు. మన్నా శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ కార్యక్రమంలో మన్నా మినిస్ట్రీస్ వారు మధుర సంగీతం, ఆత్మీయ పాటలు, దైవ వాక్యమును మీకు వినిపించుచున్నారు. ఇప్పుడు ఒక పాట పాడిన తరువాత రెవరెండ్ ఎం దేవదాస్ గారు దైవ వర్తమానమును అందిస్తారు. నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. నీవు కాగా నాకు లేనే లేదు, నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు.
మన్నా వర్తమానములు వినుచున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీరే వర్తమానములు వింటూ స్వస్థత, రక్షణ, ఆశీర్వాదములు పొందుకొనుచున్నందుకై దేవుని స్తుతించుచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. మన ధ్యానము నిమిత్తము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చదువుదము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొనువారును ధన్యులు. ప్రార్థించుదము. మా పరమతండ్రి, నీ వాక్యం వినుటకు మాకిచ్చిన సమయముకై స్తోత్రములు. ఈ సమయమందు మాతో మాట్లాడి మమ్మను ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి. దయ్యముల చేత బాధపడుచున్న వారిని విడిపించండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, మనము చదివిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో ప్రవచన వాక్యములు చదివితే, వింటే, గాయకొంటే ధన్యుల మగుదుమని చూచుచున్నాము. అనగా ప్రవచన వాక్యములు లేక దేవుని వాక్యములు ఎంతో ప్రయోజనకరమైనవని తెలియచున్నది. దేవుని వాక్యం మనకెట్లు పనిచేయునో తెలుసుకొనుటకు దేవుని వాక్యము దేనితో పోల్చబడినదో తెలుసుకొందము. దేవుని వాక్య పోలికలేవనగా, 1 అగ్ని. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ప్రియులారా, దేవుని మాట లేక దేవుని వాక్యం అగ్ని వంటిది. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం తెలుపుచున్నది. దేవుని వాక్యం చదివినను వినినను అది మనలోని చెత్తను అనగా పాపమును దహించివేయును, మనలను శుద్ధి చేయును. బంగారము శుద్ధ సువర్ణమగునట్లు కొలిమిలో కాల్చుదురు. అప్పుడు దానిలోని మస్తు బయటికి వచ్చును, దానిని తొలగించెదరు. అప్పుడే నికార్సైన బంగారమగును. పాపులమైన మనము వాక్యము వినుట ద్వారానే పాపము ఒప్పుకొని రక్షకుడైన యేసు ప్రభువును నమ్ముకొని శుద్ధ సువర్ణము వలె పరిశుద్ధులమగుదము. కనుక వాక్యము చదవాలి, వినాలి. రెండవదిగా సుత్తె. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనములో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని చదివియున్నాము. అనగా దేవుని వాక్యము సుత్తె వంటిది. ఇది బండను బద్దలు చేయు సుత్తె వంటిది. బండ అనగా ఇచ్చట కఠిన హృదయము, కరుగని హృదయం అని గ్రహించాలి. ఎందుకనగా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనములో, నూతన హృదయం మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకిచ్చేదనని ఉన్నది. బండ వంటి గుండెను, హృదయమును పగులగొట్టునది, మెత్తన చేయునది దేవుని వాక్యమనే సుత్తె. దేవుని వాక్యం మనలోని కఠినత్వమును తొలగించి మెత్తని స్వభావం అనుగ్రహించును. కనుకనే వాక్యం చదవాలి, వినాలి. మూడవది పాలు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము నుండి 3వ వచనం వరకు చదివినచో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడని కలదు. ప్రియులారా, దేవుని వాక్యము పాల వంటిది. ఏ పాల వంటిది? తల్లి పాల వంటిది. శిశువు పుట్టిన వెంటనే తల్లి పాలనిచ్చును. ఆ పాలు ఆ శిశువు ఎదుగునట్లు చేయును. అట్లే యేసు ప్రభుని నమ్మి బాప్తీసం తీసుకున్నవారు దేవునిలో క్రొత్తగా జన్మించిన శిశువుల వంటి వారు. వారు రక్షణలో, పరిశుద్ధతలో, భక్తిలో, ప్రేమలో ఎదుగవలనంటే దేవుని వాక్యమనే పాలు వారికి అవసరం. ఈనాడు కొందరు రక్షణ పొందిన తరువాత దేవుని మందిరమునకు వెళ్లరు, దేవుని వాక్యం వినరు.
అందుకే దేవునిలో ఎదుగరు. ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నానన్నట్లు ఉంటుంది వీరి జీవితం. ప్రార్థించలేరు, స్తుతించలేరు. కారణం ఎదుగుదల లేదు. వాక్యమనే పాలు త్రాగలేదు. రక్షణ పొందిన సోదరుడా, సోదరి, దేవుని వాక్యము వినుము. అది నిన్ను దేవునిలో ఎదుగునట్లు చేయును. దేవుని వాక్యము రక్షణలో ఎదిగింపచేయు పాల వంటిది. కనుకనే వాక్యం చదవాలి, వినాలి. 4వది ఆహారము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ప్రియులారా, భుజించున్నది ఆహారమే కదా. దేవుని మాటలు భుజించాడు, తిన్నాడు అంటే దేవుని వాక్యము ఆహారము వంటిదని తెలియచున్నది. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని యేసు సాతానుతో చెప్పెను. మనిషి జీవించుటకు రొట్టె ఎంత అవసరమో అంతకంటే అవసరము దేవుని వాక్యము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు అన్న పౌలు మాటలు గమనిస్తే పాల వంటి ఆహారం ఉన్నదని, బలమైన ఆహారం ఉన్నదని అర్థమగుచున్నది. పాలు శిశువులకు, బలమైన ఆహారం పెద్దలకు. దేవుని వాక్యం పాల వంటిది, అట్లే బలమైన ఆహారము వంటిది కూడా. కనుక రక్షణ పొందిన వారు వినాలి, అనుభవనీయులు కూడా వినాలి. నేను ఎప్పటి నుండో దేవుని వాక్యం వింటున్నాను, ఇంకా వినాలా అని అనుకోకూడదు. నేను ఎప్పటి నుండో ఆహారం తింటున్నాను, ఇంకా తినాలా అని అంటామా? అనము. ఎందుకు? ఒక్క పూట తినకుంటే నీరసము వస్తుంది, బలము తగ్గుతుంది. అట్లే దేవుని వాక్యం వినకుంటే ఆత్మీయ నీరసము, ఆత్మీయ బలహీనత వస్తుంది. కనుక దేవుని వాక్యం చదవాలి, వినాలి. ప్రార్థన చేయుదము. మా ప్రియుడు అయిన తండ్రి, నీ వాక్యం మాకెట్లు ఉపయోగపడుతుందో తెలియపరిచారు. నీకు స్తోత్రములు. అట్టి వాక్యం ప్రతి ఒక్కరూ చదివి, విని, గాయకొని ధన్యులగుటకు సహాయము చేయండి. ఈ సమయమందు వాక్యం వింటున్న వారిలో ఎవరైతే రోగులయ్యున్నారో వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారిని స్వస్థపరచండి. అప్పుల బాధలో ఉన్నవారికి వాటి నుండి విడుదల దయచేయండి. వివాహములు జరిగించండి, సంతానం అనుగ్రహించండి, కోర్టు కేసుల్లో న్యాయము జరిగించండి. మా దేశమును, రాష్ట్రమును కాపాడండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఇంతవరకు మన్నా వర్తమానములను మీరు వింటున్నారు. మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలున్నయెడల మాకు వ్రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ ఆధ్యాత్మిక పెరుగుదల కొరకు మన్నా మాసపత్రికను ప్రచురిస్తున్నాము. మా చిరునామాకు వ్రాయండి. మన్నా వర్తమానములు, పోస్ట్ బాక్స్ 65, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరోసారి: మన్నా వర్తమానములు, పోస్ట్ బాక్స్ 65, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్. వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాము. దైవ ఆశీర్వాదములు మీరు మెండుగా పొందాలని ప్రార్థిస్తూ మీ సహోదరి కొమానపల్లి రేచల్ జ్యోతి.